సంకష్టహర చతుర్థి వ్రతం ఎలా చేస్తారంటే సహజంగా ఏదైతే మానవుడి యొక్క నిర్మాణం చేపట్టాలని బ్రహ్మ ఏం చేశాడంటే ఆలోచన చేస్తుంటాడు. స్థితికారకుడైన విష్ణు వస్తాడు. విష్ణు వచ్చి ఏమి బ్రహ్మ ఆలోచన చేస్తున్నావంటే నేను మానవుడి యొక్క నిర్మాణాన్ని నేను చేయలేకపోతున్నాను, కాళ్ళు పైకి వస్తున్నాయి, తల కిందకు వస్తున్నాయి, నాకు అసంతృప్తికరంగా ఉంటుంది అని అంటాడు. అనగా నువ్వు అలా కాదు, నీ కాలానికి నీకు దోషం పట్టింది, నువ్వు విఘ్నం కలిగింది కాలానికి, గణపతిని ప్రార్థన చేయన్నాడు. బ్రహ్మ గణపతిని ప్రార్థన చేయగానే ఒక ఆలోచన మైండ్లో వచ్చిందట, తలపైకి కాళ్ళు కిందకి. మరి భూమి మీద వీళ్ళందరినీ నేను పుట్టిస్తాను, లయం చేసేవాడెవరు అని అడిగాడు. అనగానే పరమేశ్వరుడు వచ్చి నువ్వు భూమి మీద వీళ్ళందరినీ సృష్టించు, స్వర్గ నరక లోకాలు ఎక్స్పాండ్ అవుతాయి కానీ భూమి ఎక్స్పాండ్ కాదు. అప్పుడు ఏం చేశాడు, నేను లయం చేస్తానని భాద్రపద మాసం అందరినీ లయం చేశాడు. వాళ్ళ యొక్క పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా తొలగించడానికి మనుషుల్ని వధించాడు. అప్పుడు బ్రహ్మ చేసేటప్పుడు ఇప్పుడు మనం ఒక ప్యాకింగ్ చేస్తుంటాం చూసా, మనిషి ఇలా తయారు చేస్తుంటారు కదా, ప్యాకింగ్ చేసేటప్పుడు టకటక చేసి పక్కన పడేస్తుంటారు కదా, బ్రహ్మ కూడా ఏమైనా స్పీడ్గా చేసి మైండ్ మెచ్యూరిటీ లేకుండా చేశాడేమో నాకు అనుమానం. ఎక్కడ ఆస్ట్రాలజీ పరంగా రెమెడీస్ అనేవి ఖచ్చితంగా ఫలిస్తాయి. వీళ్ళు పిసినారితనమో లేదా జ్యోతిష్యుడు ఎక్కువ అడిగాడనే ఉద్దేశంతో మాత్రమే వీళ్ళు చేస్తారు. ఆ పిసినారితనం అక్కడే వస్తుంది. నా దగ్గర చాలామంది క్లయింట్స్ ఉన్నారు ఇలాంటి వాళ్ళందరినీ, వాళ్ళ పేర్లు కూడా చెప్తాను నేను. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఎప్పుడు రేటు పొలం పెరుగుతుందా, ఎప్పుడు ఇల్లు పెరుగుతుందా, వీడు పెళ్లి చేసుకోడు. ఎప్పుడు కూడా పొలం పెరగటంలోనే వీడు ఒకడు ఉంటాడు. ఇంకోటి ఏం చేస్తాడు, పిల్లగాడి ఖర్చు పెట్టకుండా వాడికి మంచి స్కూల్లో చేర్పించని వాడు తండ్రిదండ్రులు ఉన్నారు. వాడికి పెళ్లి చేయని వాడు మ్యారేజ్ బ్యూరోలో 20,000 రూపాయలు అడుగుతారని ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆస్ట్రాలజీ పరంగా పోయాం, సర్వనాశనం అయిపోయాం, డబ్బులు మటుకు మనం లగ్జరీగా ఖర్చు పెట్టాలి అనే ఉద్దేశం గల వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఖచ్చితంగా ఉన్నారు.